హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు హైతనగర్ బస్ స్టాండ్ నుంచి కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అండ్ 100 ఫీట్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో రెడీ టు మూవ్ ఇన్ 2 BHK ఫ్లాట్స్తో ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ అండ్ లొకేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ అపార్ట్మెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వితిన్ 1 minute ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఈ అపార్ట్మెంట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ కవర్ చేసుకొని అపార్ట్మెంట్ దగ్గరకు వచ్చేసి అపార్ట్మెంట్ యొక్క డీటెయిల్స్ అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లొకేషన్ డీటెయిల్స్లో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్కి రావడం జరిగింది. ఈ 100 ఫీట్ రోడ్ నుంచి ఇటువైపు వెళ్ళినట్లయితే మనము తొర్రూరు కనెక్ట్ అవుతాము. అండ్ ఇటువైపు చూపిస్తున్నట్ల రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్ నుంచి ముందుకు వెళ్ళినట్లయితే మనం హైతనగర్ బస్ స్టాండ్కి వెళ్తామండి. హైతనగర్ బస్ స్టాండ్ కేవలం 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఈ 100 ఫీట్ రోడ్ నుంచి మన అపార్ట్మెంట్కి ఏదైతే ప్రమోట్ చేస్తున్నామో అపార్ట్మెంట్ వరకు కేవలం వాకబుల్ డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి అపార్ట్మెంట్ అన్న జూమ్ చేసి చూపిస్తున్నాము. ఇప్పుడు మనం అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళేసి ఫ్లాట్ యొక్క డీటెయిల్స్, ప్రైస్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ నుంచి ఇప్పుడు మనం అపార్ట్మెంట్ దగ్గరికి రావడం జరిగింది. అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నాము. అండ్ ఈ అపార్ట్మెంట్ అన్నది ఫార్చ్యూన్ కన్స్ట్రక్షన్స్ వారు కన్స్ట్రక్ట్ చేశారు. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ చొప్పున టోటల్గా 10 ఫ్లాట్స్ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్స్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్నటువంటి గేట్ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్చ్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నామండి. సో పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ మాట్లాడుకున్నట్లయితే లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఈవీ ఛార్జింగ్ పాయింట్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు. అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించడం జరిగింది. సఫిషియెంట్గా వాటర్ రావడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్నటువంటి సెట్ బ్యాక్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ ఫ్లోర్లో ఉన్న మోడల్ ఫ్లాట్ కింద 2 BHK ఫ్లాట్ కవర్ చేద్దాము. అండ్ ఫ్లాట్ యొక్క సైజ్ అన్నది 1110 SFTలో ఉన్నాయి. అండ్ యూడిఎస్ చూసుకున్నట్లయితే 38 స్క్వేర్ యార్డ్ యూడిఎస్ రావడం జరుగుతుందండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం సెకండ్ ఫ్లోర్లో ఉన్న మోడల్ ఫ్లాట్ కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి, బిల్డింగ్ యొక్క ఎలివేషన్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ అన్ని క్లియర్గా కవర్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ ఫ్లోర్కి రావడం జరిగింది. సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి కారిడార్ ఏరియా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. లిఫ్ట్ దగ్గర ఉన్నటువంటి టైల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ వెస్ట్ ఫేసింగ్లో ఉన్న ఫ్లాట్ 2 BHK ఫ్లాట్ అనేది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను. ఈ ఫ్లాట్ వచ్చేసి 1110 SFTతో ఉందండి. సో ఎక్సలెంట్గా వర్క్ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డోర్ చౌకట్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. 100% టేక్ వుడ్తో చేయించారు. అండ్ మంచి క్వాలిటీ వుడ్ వాడడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను హాల్ ఏరియా కవర్ చేస్తున్నాను. హాల్ ఏరియాలో ఉన్న ఫ్లోరింగ్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా వెటిఫైడ్ టైల్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ ఇక్కడ వెంటిలేషన్ రావడానికి పెద్ద సైజ్గా విండో ప్రొవైడ్ చేశారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే టీవీ యూనిట్ పాయింట్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ ఉన్నటువంటి పవర్కి సంబంధించిన స్విచ్ బోర్డులని క్లియర్గా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే డైనింగ్ ఏరియా రావడం జరిగింది. డైనింగ్ ఏరియా అంతా స్పేసెస్గా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ ఏరియా అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాను. కిచెన్ ఏరియా చూసుకుంటే చాలా విశాలంగా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము, టైల్ వర్క్ కవర్ చేస్తున్నాము, అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో కవర్ చేస్తున్నాము. ఎగ్జాస్ట్ ఫ్యాన్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే సజ్జా ప్రొవైడ్ చేశారు. అండ్ షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కింద చూసినట్లయితే మనకు ఒకటి ప్లాట్ఫామ్ లాగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైనా మనకి లైక్ మిక్సీ కానీ అలాంటి వస్తువులు ఇక్కడ పెట్టుకోవడానికి ఇక్కడ పవర్ సాకెట్ రావడం జరిగింది. పవర్ సాకెట్ అంతా క్లియర్గా చూపిస్తున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాను. పూజా రూమ్ అనేది ఒక రూమ్ లాగా సెటప్ చేశారు. అండ్ ఇక్కడ మనకి ఒకటి ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. వెంటిలేషన్ ఇవ్వడానికి విండో ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి మనకి
గ్లాస్ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజ్గా యూటిలిటీ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ యూటిలిటీ ఏరియాలో వాల్కి టైల్స్ చెక్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేద్దాము. మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ పాయింట్ చూపిస్తున్నాము. అండ్ వాష్ బేసిన్ పాయింట్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒకటి ప్లాట్ఫామ్ వేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి కామన్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాను. కామన్ వాష్రూమ్లో వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి వాష్రూమ్ రావడం జరిగింది. యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా హైత్ నగర్ దగ్గరలో మనకి రోడ్కి దగ్గర ఉండాలి అండ్ మంచి బడ్జెట్లో ఫ్లాట్స్ కావాలి అండ్ స్పేసెస్గా ఉన్నటువంటి ఫ్లాట్స్ కావాలని చూస్తున్నారో ఒక్కసారి ఈ అపార్ట్మెంట్ అనేది విజిట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చాలా విశాలంగా రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము అండ్ సజ్జా కవర్ చేస్తున్నాము. విండో దగ్గర ఉన్నటువంటి ప్లాట్ఫామ్ కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి మాస్టర్ బెడ్రూమ్లో. మాస్టర్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ యాంటిస్కిడ్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ వేశారు. అండ్ వాల్కి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వాడినటువంటి మెటీరియల్ ప్రతి ఒక్కటి క్వాలిటీ మెటీరియల్ 100% రెడ్ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ 100% ఇక్కడ రివర్స్ అండ్ వాడి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తాము. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా మరొకసారి చూపిస్తున్నామండి. చాలా స్పేసెస్ ఉన్నటువంటి హాల్ రావడం జరిగింది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి సంబంధించిన డోరు చౌకోట్ అంతా చూపిస్తున్నామండి. మనకి మంచి క్వాలిటీ డోర్స్ వాడడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ దగ్గర మనకి ఇక్కడ గ్లాస్ డోర్ రావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి బాల్కనీ ఏరియా ప్రొవైడ్ చేస్తారు. అండ్ బాల్కనీలో ఉన్నటువంటి సేఫ్టీ గ్రిల్ వర్క్ అంతా క్లియర్గా కవర్ చేస్తున్నాము. ఇక్కడ సేఫ్టీ గ్రిల్స్ పెట్టించడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ కవర్ చేస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము, సజ్జా కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫ్లోరింగ్ అంతా మరొకసారి కవర్ చేస్తున్నాము. ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ మరొకసారి కవర్ చేస్తున్నాము. షెల్ఫ్లు సజ్జా కవర్ చేస్తున్నాము. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా కవర్ చేస్తున్నామండి. బిల్డింగ్ ఒక ఎలివేషన్, పార్కింగ్ ఏరియా అండ్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది క్లియర్ గా కవర్ చేయడం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనం టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా క్లియర్ గా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైనకి వచ్చేసి హైత్ నగర్ వెంకటేశ్వర నగర్ కాలనీ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. హైత్ నగర్ బస్ స్టాండ్ నుంచి ఎగ్జాక్ట్ గా 1.5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్ కి ఇది చాలా దగ్గరలో ఉంటుంది. అండ్ ఇక్కడ నియర్ బై చూసుకున్నట్లయితే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అన్నింటికి దగ్గరలో ఉంటుంది. అండ్ సరౌండింగ్ లో వచ్చేసి ఫుల్ గా రెసిడెన్షియల్ గా డెవలప్ అయింది. అండ్ రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ ఎస్ఎఫ్టీ 4600 కోట్ చేస్తున్నారు. అండ్ ఎమ్యూనిటీస్ కి 3 lakhs ఎక్స్ట్రా కోట్ చేస్తున్నారు. అండ్ లంసమ్ అమౌంట్ లో మీరు ఫ్లాట్ యొక్క రేటు చూసుకున్నప్పుడు 54 lakhs చెప్తున్నారండి. ఈ ప్రైస్ అన్నది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, స్లైట్గా నెగోషియేషన్ అవుతుంది. అండ్ అప్ టు 80% బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్గా బిల్లర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. బిల్లర్ దగ్గర మాట్లాడి అపార్ట్మెంట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక చిన్న రిక్వెస్ట్, మేము ఇంత ఎఫర్ట్స్ పెట్టి జెన్యున్గా ప్రాపర్టీస్ ప్రమోట్ చేస్తున్నందుకు మీ నుంచి కోరుకునే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రమే. మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా ఎవరైతే ప్రాపర్టీస్ కొందాం అనుకుంటున్నారో అలాంటి వారి వరకు మా వీడియోస్ రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.